4 పుస్తకాలు ఉన్నాయి. వాటిని మనం సువార్తలు అంటాం. అయితే యేసు ప్రభు భక్తులు, తొలి అపోస్తలులు ఎలా జీవించారు అని అనటానికి మచ్చుగ్గా మనకి కొన్ని విషయాలు మాత్రం రాశారు. కార్యములు అని అంటాం. ఈ గ్రంథంలో మచ్చుకి అంటే ఒక ఉదాహరణలాగా కొన్ని విషయాలు మాత్రం మనకి బయలుపరిచారు. దాంట్లో కొన్ని సంఘటనల ద్వారా ఎలా వ్యవహరించారో మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి పేతురు భక్తుడు ఒక కుంటివాడిని చూసినప్పుడు అన్నాడు, అయ్యా, నా దగ్గర వెండి బంగారాలు లేవు, యేసుక్రీస్తు నామములో లేచి నడు అని అంటే అతను లేచి నడిచాడు. అంటే యేసయ్య ఇక్కడ ఉంటే ఎలా చేస్తాడు? ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు ఒక సంస్థను స్టార్ట్ చేశారు. ఒక ఆలోచన WWJD అంటారు, వాట్ వుడ్ జీసస్ డూ. ఇక్కడ యేసయ్య ఉంటే ఏం చేస్తాడు? అడ్డాల పాలెంలో మీరున్నటువంటి కాలనీలో నీ స్థానంలో యేసయ్య ఉంటే ఎలా వ్యవహరిస్తాడు? అలా నువ్వు చేయగలవా? అలాగ చేయగలిగే జీవితాన్ని జీవిస్తే కనుక ఆయనలో మనం ఒక కొమ్మగా ఉన్నవాళ్ళం అవుతాం. ఆయన ద్రాక్ష వెళ్ళవుతాడు, నువ్వు నేను తీగనవుతాం. ఆయన మనకి పునాది అవుతాడు, మన జీవిత ప్రవర్తన ఫలం అవుతుంది. ఫలభరితమైనటువంటి జీవితం. ఇప్పుడు దాకా మనం వర్తమానం విన్నాం. దేవుడు తన బిడ్డల నుంచి కోరుకునేటువంటి 2 ప్రాముఖ్యమైన ఫలాలు. ఆ ఫలాలు ఉంటే మిగిలిన అన్నీ ఉన్నట్లే. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో చదవక్కర్లేదు, చూద్దాం చాలా సింపుల్గా. ఆయన న్యాయం కోసం చూశాడంట, కానీ బలాత్కారం కనబడిందంట. నీతి కోసం చూశాడంట, కానీ రోదన కనబడింది. నీతి న్యాయం లేకుండా ఏది చేసినా అది ఉపయోగం లేదు. సువార్త బోధించినా, చప్పట్లు కొట్టినా, దేవుని వాక్యాన్ని అందించినా, సంఘాలు కట్టినా, 10 మందికి నువ్వు ఉపయోగపడేటువంటి పని చేసినా, నీతి న్యాయం గనక లేకపోతే ఆయన ఉన్నాడు తెలుసా, అది కారు ద్రాక్ష అవుతుంది. ద్రాక్షకి రుచినిచ్చేది నీతి న్యాయం. క్రైస్తవ జీవితానికి రుచినిచ్చేది నీతి న్యాయం. నీతి న్యాయం మానవులకి చాలా ప్రాముఖ్యమైనది. నీతి న్యాయం ఉన్నటువంటి వ్యక్తి అవినీతిని చూసి తట్టుకోలేడు, అన్యాయాన్ని చూసి తట్టుకోలేడు. నీతి మన జీవితానికి సంబంధించింది అయితే, న్యాయం మన చుట్టూ ఉన్న వాళ్ళకి సంబంధించింది. ఆ రెంటిని కోరుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ రెంటిని కలిగినటువంటి వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడు అని అనటానికి పౌలు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూద్దాం. భక్తుడైనటువంటి లూకా పౌలు గురించి, పేతురు గురించి, ఫిలిప్పు గురించి ఆయన రాయటం జరిగింది. దాన్నే మనం అపోస్తల కార్యములు అని అంటాం. అపోస్తల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో పౌలు భక్తుడు మారు మనసు పొందాడు. 13వ అధ్యాయం నుంచి ఆయన పరిచర్య ఆరంభం అయింది. పౌలు భక్తుడు క్రీస్తు శకం బహుశా 5, 6 ఆ ప్రాంతాల్లో పుట్టాడు. ఆయన టర్కీ దేశంలో టార్సస్ అనేటువంటి ఊర్లో పుట్టాడు. బహుశా 7-8 సంవత్సరాలప్పుడు యెరూషలేం పట్టణానికి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ తాను చదువుకున్నాడు. గమాలియల్ దగ్గర ఆయన చదువుకున్నాడని మనకి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. బహుశా క్రీస్తు శకం 33, 34 ఆ ప్రాంతాల్లో యేసు ప్రభు యొక్క బోధలు చాలా విస్తృతంగా వెళ్తున్నప్పుడు నిప్పులు కక్కడం మొదలుపెట్టాడు పౌలు భక్తుడు. అంటే అప్పటికి సువార్త బోధించి 2-3 సంవత్సరాలు అవుతుంది. క్రైస్తవులు బాగా వ్యాప్తి చెందుతున్నారు. కాబట్టి దాన్ని ఎదుర్కొనేటువంటి వ్యక్తిగా పౌలు భక్తుడు మనకున్నట్లు కనబడతా ఉన్నాడు. ఈ విధంగా ఆయన చేస్తూ ఉన్నప్పుడు బహుశా క్రీస్తు శకం 34, 35 ఆ ప్రాంతాల్లో ఆయన స్టెఫను చావుకి దగ్గరుండి చూసినట్లు మనం గమనిస్తాం. ఆ తర్వాత ఆయన మార్పు చెందాడు. ఆయన 3 సంవత్సరాలు అరేబియాలో ఉన్నాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు తిరిగి టార్సస్కి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ఎవరు అంగీకరించలేదు కాబట్టి మారు మనసు పొందిన తర్వాత 14 ఏళ్ళు అలా ఉండిపోయాడు. ఆయన పరిచర్యలోకి బహుశా 46, 47 ఆ ప్రాంతాల్లో రావటం జరిగింది. ఆ ప్రాంతాల నుంచి క్రీస్తు శకం 67 వరకు ఆయన పరిచర్య చేశాడు. సుమారు 21 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. అందులో 7 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. వేరు జైల్స్లో ఉన్నాడు. ఆయన పరిచర్య చేసింది కేవలం 13 లేకపోతే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల్లో ప్రస్తుత ప్రపంచ పటంలో
28 దేశాలకి కాలినడక మీద వెళ్ళాడు. ఆయన సుమారు ప్రయాణం చేసినటువంటి దూరం 20,000 మైళ్ళు, అంటే 32,000 కిలోమీటర్లు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి 5 సార్లు వెళ్ళి వెనక్కి వస్తే ఎంత దూరమో అంత దూరం కాలినడకన ఆయన ప్రయాణం చేశాడు. ఆయన లేదంటే పడవ మీద ప్రయాణం చేశాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. వీటి ద్వారా 28 దేశాలలో ఆయన సంఘాల్ని స్థాపించడానికి దోహదపడింది. అయితే ఆయన జీవితం ఎలా ఉంటుంది అని అనటానికి మత్సుకి ఒక సందర్భంలో జరిగినటువంటి సంఘటన మనం చూద్దాం. దాన్ని విస్తృతంగా పరిశీలన చేద్దాం. ఆయన దండయాత్రలు చేశాడు. మొదటి దండయాత్రలో ప్రాథమికంగా ఆయన గలతియా ఆ ప్రాంతాల్లో పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. రెండో దండయాత్రలో కొరింథులో ఎక్కువ పరిచర్య చేశాడు. మూడో దండయాత్రలో ఎఫెస్ పట్టణంలో ఎక్కువ పరిచర్య చేశాడు. నాలుగవదిగా ఆయన రోమ్ పట్టణానికి వెళ్ళాడు. ఇది మనకు తెలిసినటువంటి విషయం. రెండో దండయాత్రలో కొరింథీ పట్టణంకి వెళ్ళటానికి ఆయన తపన. ఎందుకంటే ఆయన మాసిదోనియా ప్రాంతంలో పరిచర్య చేయాలని దేవుడు తనకి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి వెళ్తున్నాడు. ఆయన ముందు తెస్సలోనిక అనే పట్టణంలో కొన్ని నెలలు ఉన్నాడు. అక్కడ ఆయన మీద చాలా ఎదురు దెబ్బ తగిలింది. బరియాకి వెళ్ళాడు. బరియాలో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ చాలా తెలియగలిగినటువంటి వాళ్ళు ఈయన వాక్యాన్ని చెప్తూ ఉంటే చక్కగా వాళ్ళు నేర్చుకొని వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని పరిశీలన చేశాడు. అక్కడ నుంచి కాలినడక మీద ఆయన ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏథెన్స్ పట్టణంలో పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆయన అసలు ఏథెన్స్ పట్టణానికి ఎందుకు వచ్చాడు? ఏథెన్స్ పట్టణంలో సంఘం స్థాపించాలని వచ్చాడా? లేదు. ఏథెన్స్ పట్టణంలో ఆయన స్థిర నివాసం చేద్దామని వచ్చాడా? లేదు. ఏథెన్స్ పట్టణంలో కొన్ని రోజులు గడుపుదామని వచ్చాడా? లేదు. ఆయన ప్రయాణంలో మార్గ మధ్యంలో ఆగాడు, అంతే. ఎందుకు ఆగాడు ఏథెన్స్లో అని అంటే కనుక తాను ముందు వచ్చేసాడు. తన వెనకాల సిల్వానా, తిమోతి రావాల్సి ఉంది. వాళ్ళు 1-2 రోజుల్లో వచ్చి కలుస్తారు. కలిస్తే ముగ్గురు కలిసి వాళ్ళు కొరింథీ పట్టణానికి వెళ్ళాలి. కాబట్టి ఆయన టూరిస్ట్ అనాలా? కాదేమో. ఆయన ఒక విజిటర్ అనాలా? కాదేమో. మధ్యలో ఆగాడంతే. ప్రయాణంలో మధ్యలో ఆగాడు, అంతే. అది ఆయన చేసినటువంటి పని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏథెన్స్ పట్టణంలో పౌలు భక్తుడు ఏం చేశాడో మనం చూడటానికని మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం నుంచి మనము ధ్యానం చేద్దాం. ఉదయకాలమున 16వ వచనం నుంచి నేను బహుశా 23వ వచనం దాకా ధ్యానం చేస్తాను. సాయంత్రం ఆయన చేసినటువంటి ప్రసంగం 24వ అధ్యాయం నుంచి 24వ వచనం నుంచి 32వ వచనం దాకా ధ్యానం చేస్తాం. దట్ విల్ బి మై టాపిక్ టుడే. అంటే తన స్పందన, తన వర్తమానం, తన స్పందన, తన వర్తమానం, ఈ 2 భాగాలుగా దీన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదయకాలమున నా ప్రాముఖ్యమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఎవరి మీదనంటే క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వాళ్ళ మీద, విశ్వాసులు అని చెప్పుకునేటువంటి వాళ్ళ మీద, నేను దేవుని బిడ్డని అని చెప్పుకునే వాళ్ళ మీద, నేను బాప్తిసం పొందాను అని చెప్పుకునే వాళ్ళ మీద. సాయంకాలం నా కాన్సన్ట్రేషన్ అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఎలా తెలుసుద్ది? దేవుడిని చూపిస్తావా నువ్వు? ఇలాంటి ప్రశ్నలు అడిగే వాళ్ళకి సాయంత్రం నేను జవాబు ఇస్తాను. ఇది నా 2 వర్తమానాలు ఈ రోజుకి. సరే, మనం 16వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండే చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లుగా పౌలు ఏథెన్స్ పట్టణంలో వారి కొరకు, అంటే ఎవరు? తిమోతి, సిల్వానా, వాళ్ళ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. బరియా నుంచి ఏథెన్స్కి పౌలు భక్తుడు కొంచెం ముందు వచ్చేసాడు, అంతే. బహుశా అది ఒక 2 రోజుల ప్రయాణం. బరియా నుంచి ఏథెన్స్కి తాను వచ్చేసాడు, ఆ 2 రోజుల ప్రయాణం. అయితే ఇక తమ్ముడోళ్ళు రావాలి, అంటే సిల్వానా రావాలి, లేకపోతే సైలస్ రావాలి, తిమోతి రావాలి. ఈయన వేచి ఉన్నాడు. ఆ వేచి ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి విషయం మనం కాస్త ఏథెన్స్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. ఏథెన్స్ పట్టణంలో ఉన్నాడు అని అన్నప్పుడు మనం ఏమని అర్థం చేసుకోవాలి?
పౌలు భక్తుడు ఏథెన్స్ దర్శించినటువంటి సంవత్సరం బహుశా క్రీస్తు శకం 52 అయి ఉండాలి. క్రీస్తు శకం 52 ఆ టైంలో ఈ పట్టణాన్ని దర్శించాడు. ఏథెన్స్ పట్టణం అప్పట్లో చాలా గొప్ప పట్టణం, అప్పటికే గొప్ప చరిత్ర కలిగినటువంటి పట్టణం. సుమారు 550 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పట్టణం. దానికి 200 సంవత్సరాలకు ముందు అంటే క్రీస్తు పూర్వం 300 ఆ ప్రాంతాల్లో అలెగ్జాండర్ అనేటువంటి మహానుభావుడు ఈ పట్టణాన్ని తన యొక్క రాజ్యానికి కేంద్రంగా పెట్టుకున్నాడు, రాజధానిగా పెట్టుకున్నాడు, తన కింగ్డమ్కి రాజధానిగా పెట్టుకున్నాడు. అలెగ్జాండర్ ఏథెన్స్ని కేంద్రంగా పెట్టుకొని ఆయన ప్రపంచాన్ని ఏలటానికని పూనుకున్నాడు. అలెగ్జాండర్ భారతదేశం దాకా వచ్చాడు, రాజస్థాన్ వరకు వచ్చాడు. ఆయన అక్కడ దాకా వచ్చి భారతదేశంలో కొంత భాగాన్ని జయించుకొని మరి వెళ్ళాడు. కాబట్టి అటు స్పెయిన్ దేశం నుంచి ఇటు భారతదేశం వరకు మొత్తం ప్రపంచం అంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అతి చిన్న వయసులో 33 ఏళ్లకే అంత గొప్ప స్థాయికి వచ్చాడు ఈ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి. అయితే అంత గొప్పవాడు అవడానికి కారణం ఏంటి? ఏథెన్స్ పట్టణం యొక్క గొప్పతనం అది. ఏథెన్స్ పట్టణం అనేది తాత్వికులకు కేంద్రం, ఫిలాసఫర్స్కి కేంద్రం అని చెప్తూ ఉంటారు. అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా పాండిత్యము కలిగినటువంటి వాళ్ళు, ఏ రంగములో అయినప్పుడు కూడా, అది శాస్త్రం కావచ్చు, లేకపోతే లాంగ్వేజ్ భాషాపరంగా కావచ్చు, ఆటల పోటీలు కావచ్చు, డబ్బు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనప్పుడు కూడా ఏథెన్స్ కేంద్రంగా ఉండేది. సోక్రటీస్ ఇక్కడి వాడే, అరిస్టాటిల్ ఇక్కడి వాడే, ప్లాటో ఇక్కడి వాడే. వీళ్ళంతా ఈ పట్టణానికి చెందినటువంటి వాళ్ళు, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళు, ప్రపంచానికి దృక్పథాన్ని అందించినటువంటి వాళ్ళు ఈ పట్టణానికి చెందినటువంటి వాళ్ళు అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి బాగా ఒలింపిక్స్ ఆటల పోటీలు మొట్టమొదటిసారిగా ఆడింది ఏథెన్స్ పట్టణంలోనే. ఆ తర్వాత వేరే చోటకి మారటం జరిగింది. కాబట్టి ఇది ప్రపంచానికి కేంద్రం అని చెప్పుకోవాలి, ప్రపంచానికి రాజధాని అని చెప్పుకోవాలి. ప్రపంచం ఏథెన్స్ వైపు చూసేది ఆ కాలంలో, అది పరిస్థితి. అలాంటి పట్టణానికి పౌలు భక్తుడు వచ్చాడు. ఆయన ఖాళీగా ఉన్నాడు. బహుశా 1 రోజులు గడిపి వీళ్ళు తమ్ముడోళ్ళు వస్తే కనుక వెళ్ళిపోవాల్సింది, ఎక్కువ రోజులు ఉండేది కాదు. కాబట్టి ఒకవేళ మనము సరదాగా కొద్దిసేపు ఒక చోట ఉంటే ఏం చేస్తాం? అటు ఇటు వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం. ఇది జరిగేది. నేను కొన్ని చోట్ల అలాంటి పనులు చేశాను. ఎలాగంటే ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళినప్పుడు, ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళినప్పుడు మధ్యలో ఎయిర్పోర్ట్లో కొంచెం ఎక్కువ టైం ఉంటే కనుక ఎంత టైం ఉంటుందో చూసుకొని ఆ దగ్గరలో చూడగలిగే ప్రదేశం ఏముంది, ఒక పార్క్ ఉంటుందా, ఒక మ్యూజియం ఉంటుందా, ఒక చూడదగిన ప్లేస్ ఉందా అని చూసి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే పౌలు భక్తుడు అలాంటి వాడు. ఆయన ట్రాన్సిట్లో ఉన్నాడు, అంటే మధ్యలో ఆయన కొన్ని రోజులు ఆయన మజిలీ లాగా ఉన్నది. అలాంటి టైంలో ఏం చేశాడో చూద్దాం. మళ్ళీ చదువుతున్నారు 16వ వచనం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా. సో తన కాన్సన్ట్రేషన్ అంట, తమ్ముడోళ్ళు ఎప్పుడు వస్తారు, ఇప్పట్లాగా ఫోన్లు లేవు, ఇప్పట్లాగా అడ్రస్లు ముందు చెప్పుకోవడం లేదు. కాబట్టి బరియా నుంచి వచ్చేటువంటి రోడ్డుకి ఎక్కువ దూరం వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఏథెన్స్ వచ్చి అటు ఇటు తిరుగుతారేమో, తన కనబడిపోతే టెన్షన్ పడతారేమో, ఇలాంటి భయాందోళనలు ఉంటాయి. కాబట్టి ఒక పక్కన తన యొక్క మనసు అంతా దేని గురించి ఉంటుందంటే తమ్ముడోళ్ళు వస్తారు, తిమోతిను సిల్వానా, వాళ్ళ కోసం నేను కనిపెట్టుకోవాలి అని ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. మొదట ఆయన ఏం చూశాడు? వాట్ హీ సా. 4 విషయాలు మీకు చెప్తాను. వాట్ పాల్ సా. పౌలు భక్తుడు ఏం చూశాడు? వాట్ హీ సా. ఆయన చూసింది ఏంటి? మన కళ్ళు విండోస్ అంటారు. దేనికి? మన హృదయానికి విండో, మన యొక్క మనసుకి విండో అంటే కిటికీ. మన కళ్ళు కిటికీ, మన మనసుకు కిటికీ, మన యొక్క ఆలోచనలకు కిటికీ, మన యొక్క ఇష్టాలకు కిటికీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన మనస్సు చెడ్డదైతే మన కళ్ళు చెడ్డ వాటిని వెతుకుద్ది, మన మనసు మంచిదైతే మన కళ్ళు మంచి వాటిని వెతుకుద్ది. అంటే మన కళ్ళుని నియంత్రించేది మన మనస్సు, మన కళ్ళుని నియంత్రించేది మన కోరికలు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ
ఒకవేళ మీరు మార్కెట్కి వెళ్ళారు, మార్కెట్లో పెద్ద పెద్ద బట్టల దుకాణాలు ఉన్నాయి, కానీ ఆ రోజు మీరు బంగారం కొనడానికి వెళ్ళారు. బహుశా బంగారం కొట్లు చిన్నవి ఉంటాయేమో, బట్టల కొట్లు చాలా పెద్దవి ఉంటాయేమో, కానీ మీ కళ్ళు పెద్ద పెద్ద బట్టల కొట్ల మీద ఆగిపోదు. దేనికోసం వెతుకులాడుతూ ఉంటుంది తెలుసా? చిన్న బంగారం కోసం, చిన్న బంగారపు కొట్టు కోసం వెతుకులాడుతూ ఉంటుంది. మీ కళ్ళు వెతుకులాడేది మీ మనస్సు కోరింది. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏమంటారంటే, కళ్ళ ముందు కనబడుతుందండి ఎలా తప్పించుకోమంటారు, ఇంటి పక్కన జరుగుతుందండి ఎలా తప్పించుకోమంటారు, టీవీలో వస్తుందండి ఎలా తప్పించుకోమంటారు, స్మార్ట్ ఫోన్లో ఉందండి ఎలా తప్పించుకోమంటారు. నేనేమంటానంటే, టీవీ పొరపాటు కాదు, స్మార్ట్ ఫోన్ పొరపాటు కాదు. నీ మనసు మంచిదైతే నీ చేతిలో ఏ టీవీ ఉంటే ఎంత, నీ మనసు మంచిదైతే నీ చేతిలో ఏ స్మార్ట్ ఫోన్ ఉంటే ఎంత, ఏదైనా నువ్వు చూడగలుగుతావు నీ మనసు కోరింది. ఒకవేళ నీకు టీవీ లేకపోయినా, నీకు స్మార్ట్ ఫోన్ లేకపోయినా, నీ మనసు ఒకవేళ వ్యభిచార దృక్పథంతో ఉంటే దుప్పటి కప్పుకొని కూడా నీ కళ్ళతో నువ్వు దృశ్యాలు వేసుకోలేవా? వేసుకోగలవు. వాట్ యువర్ ఐ ఈజ్ లుకింగ్ ఫర్. నీ కళ్ళు దేనికోసం వెతుకులాడుతాయి, నీ కళ్ళు దేనికోసం వెంపర్లాడుతున్నాయి, నీ కళ్ళు దేనికోసం తాపత్రయపడుతున్నాయి. మనుషులు దేన్ని చూసి వాళ్ళ హృదయం స్పందిస్తుంది. అది మంచికైనా అవ్వచ్చు, చెడ్డదానికైనా అవ్వచ్చు. వాట్ బాదర్స్ యూ? ఏది నిన్ను బాగా కలత చెందేటట్లు చేస్తుంది? నిన్న రాత్రి నేను వాక్యం అందిస్తా ఉన్నాను ఒక ఊర్లో. అయితే పెద్ద మీటింగ్, అది ఎల్ షేప్లో ఉన్నది. అందుకనే నేను ఇలా తిన్నగా చూసి మాట్లాడతాను లేదు. కొద్దిసేపు ఇలా మాట్లాడాలి, కొద్దిసేపు ఇలా మాట్లాడాలి. ఎందుకంటే ఇటు ఎంత కూర్చున్నారో ఇటు కూడా అంతే కూర్చున్నారు. నేను వాక్యం దగ్గర గంటంబావు మాట్లాడాను. అయితే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక కుర్రోడు పిఏ సిస్టమ్ దగ్గర కూర్చున్నాడు. 3-4 కూర్చున్నారు. ఆ కుర్రోడు ఇలా కూర్చున్నాడు. అంత దూరంలో 2 అమ్మాయిలు కూర్చున్నారు. నేను మాటలు చెప్తున్నప్పుడు నా కను దృష్టి వాళ్ళ మీదకి వెళ్ళింది. ఆ తర్వాత వాక్యం చెప్తున్నాను కానీ 10 నిమిషాల్లో నాకు అర్థమైపోయింది వీళ్ళు ఎదవ పని చేస్తున్నారు అనేసి. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం బోధిస్తున్నప్పుడు జరుగుతున్నటువంటిది. కాబట్టి నేను తట్టుకోలేపాను. చాలా సీరియస్గా చూశాను వాళ్ళంక, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. చివరికి ఆల్టర్ కాల్కి వచ్చాను. ఆల్టర్ కాల్ ఇస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళు నవ్వుకుంటున్నారు. నాకెందుకో మనసులో అనిపించింది, నా కళ్ళల్లో వాళ్ళ నవ్వు కనబడింది. వెంటనే కళ్ళు తెరిచి చూశాను, వాళ్ళిద్దరూ అదే పని చేస్తున్నారు. కాబట్టి నేను కళ్ళు మూసుకుంటే కనుక ఏదో పని చేస్తారని కళ్ళు తెరిసే ప్రార్థన చేశాను. అయిపోయిన తర్వాత అతని దగ్గరకు వచ్చి అందరూ చూస్తున్నప్పుడు వాడు షర్టు పట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలైతే దేవుని ఉగ్రత నీ మీద పడుతుంది అన్నాను. ఆ అమ్మాయి కూర్చొని ఉంది, నువ్వు క్రైస్తవ అమ్మాయివే అర్థమవుతుంది. వాడు క్రైస్తవుడు కాదు, వాడు క్రైస్తవుడు కాదు. ఈ అమ్మాయి క్రైస్తవురాలు, నువ్వు క్రైస్తవ అమ్మాయి అని అర్థం అవుతుంది. పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే కనుక మొహం పగిలిపోతుంది అని చెప్పేలా. దట్స్ న్యాచురల్. నాకెందుకు అని అంటే నువ్వు దేవుని బిడ్డవి ఎలా అవుతావు? నాకేం పట్టింది అంటే నువ్వు దేవుని బిడ్డవి ఎలా అవుతావు? టెల్ మీ. అదే నీ కూతురు అయితే, ఆడే నీ కొడుకు అయితే నోరు మూసుకొని వెళ్ళిపోతావా? కెన్ యు గో? You cannot. మనము దేవుని బిడ్డలమండి. అయితే దేవుని బిడ్డలం కాబట్టే స్పందించాలి. పౌలు దేవుని బిడ్డ, అందుకు స్పందించాడు. మిగిలిన ఎవడైతే కూడా స్పందించి ఉండేవాడు కాదు. ఇఫ్ హి వాస్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, దేర్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎనీ రియాక్షన్ ఫ్రమ్ పాల్. స్పందన ఉండేది కాదు. మై ఫ్రెండ్స్, your reaction tells what your relation is. నీ స్పందన చెప్తుంది నీ సంబంధం ఏంటో. నీ స్పందన చెప్తుంది నీ సంబంధం ఏంటో. ఈయనంటే నాకు ఇష్టం లేదు అనుకుందాం, ఈయనంటే నాకు ఇష్టం లేదు అనుకుందాం. ఆయన అప్పుడే మీటింగ్కి వచ్చాడు. ఆయన వస్తుంటే నేనేం చేస్తాను? నాకేమీ తెలియనట్లు తలంచుకుంటారు. నా స్పందన చెప్తుంది అతనితో నాకు సంబంధం లేదని. ఆయనంటే నాకు చాలా ఇష్టం. వస్తున్నాడు అనుకో, చూసి నన్ను చూడాలన్నట్లు ఇలాగ నవ్వుతూ ఉంటాను. నా స్పందన చెప్తుంది నా స్పందనే, నా సంబంధం ఏంటో. యువర్ రిలేషన్ ఈజ్ సీన్ ఇన్ యువర్ రియాక్షన్. చాలా ప్రాముఖ్యమైనది. అది లేదా నీకు లేదా?
దాన్ని ఏమంటారు తెలుసా? సిగ్గు లేదా నీకు? చెవినెత్తరు లేదా నీకు? బుద్ధి లేదా నీకు? జరుగుతున్న విషయాలకి కళ్ళు మూసుకున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటారు. పౌలు భక్తుడు ఏథెన్స్ పట్నం విగ్రహాలతో నిండి ఉన్నప్పుడు, ఆ పట్నము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. He saw